కీర్తన గ్రంథము 77వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథం 77వ కీర్తన 10వ వచనం. అందుకు నేను ఎలాగనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందిననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ ఏంటి? మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు చెందిందిరా, ఇక లేదురా, దేవుడు ఏం చేయట్లేదురా, నా జీవితంలో ఏం జరగట్లేదురా అనుకోవడానికి కారణం ఏంటంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు, నాకు కలిగిన శ్రమ, నేనున్నటువంటి నా జీవితం, నేను అనుభవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఒత్తిళ్ళు ఏం చేస్తున్నాయి, దేవుని మీద సరైన విశ్వాసం లేకుండా చేసేస్తున్నాయి. దేవుడు మాట్లాడుతున్న మాట నమ్మకుండా నాలో అవిశ్వాసాన్ని పుట్టిస్తుంది. కారణం ఏంటంటే నేను అనుభవించే నా శ్రమలు, నా కష్టాలు. అలాంటి కష్టాల్లో మనం దేవుని మాటలు వింటే ఎలా దీవించబడతామో. 73వ కీర్తన 13-14 వచనాలు జాగ్రత్తగా వినండి. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలునై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఈ కీర్తన భాగాన్ని ఆసాపు గారు రాశారు. ఎవరి ఆసాపు అంటే దావీదు గారు కట్టిన మందిరంలో ఈయన ఒక వర్షిప్ లీడర్. ఏమండి? ఆరాధికుడు. ఆసాపు గారు ఒక ఆరాధికుడు. దేవుని బిడ్డలారా ఆ రోజుల్లో లేవీలు అంటే ఆ దేవుని సేవకులు ఆ యొక్క మందిరంలో ఆరాధన చేసేటటువంటి పని దావీదు గారు ఇచ్చారు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క యాజకుడు, దేవుని యొక్క సేవకుడు ఈ కీర్తన రాస్తూ అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండటం వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడిగా నేను బ్రతకడం వ్యర్థంగానే అనిపిస్తుంది నాకు అన్నాడు. ఎందుకయ్యా అంటే ఇక్కడ 3వ వచనం మనం చదివితే అర్థమవుతుంది. భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడితిని. హల్లెలూయా. అవునండి. ఎందుకంటే అరే నేను ఎంత భక్తి చేసినా నాకు ఏం జరగట్లేదు, సరైన భక్తి లేనోడు దీవించబడుతున్నాడు, సరైన భక్తి లేనోడు ఆశీర్వదించబడుతున్నాడు, కాబట్టి నేను ఎందుకు భక్తి చేయాలా, నేనెందుకు ఇంత నీతిగా నేను ఎందుకు ఉండాలా అనేటటువంటి ఆలోచనలో ఈయన కీర్తన భాగాన్ని స్టార్ట్ చేశాడు. అంటే ఒక నిరుత్సాహంతో దేవుని మీద సరైనటువంటి విశ్వాసాన్ని సన్నగిల్లిపోతూ ఈ కీర్తన భాగాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా నిజమే, మన జీవితాల్లో కొన్ని సమయాల్లో దేవుణ్ణి మనం విశ్వసించకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మనం దేవుని మీద సరైన నమ్మకత్వం చూపించకపోవడానికి అనేకమైన రీజన్లు ఉంటాయి. కొన్నేమో బయట నుంచి ఉంటే, కొన్నేమో మన లోపలే ఉంటాయి. హల్లెలూయా. కొన్ని కారణాలేమో బయట ఉంటాయి. అంటే ఇదిగో ఈయన కారణం లోపల కాదు, బయట ఉంది. హల్లెలూయా. ఏంటి బయట? ఎవరి లోపల అచంచలమైన విశ్వాసం ఉంది, లోపల దేవుని మీద ఉంచగలిగినంత భక్తి ఉంది, శ్రమలో కూడా దేవునితో బ్రతకాలనే ఆశ ఉంది. కానీ బయట ఉన్న పరిస్థితులు చూసినప్పుడు ఈయనకి భక్తి చేయాలనే ఆశ సన్నగిల్లిపోతూ ఉంది. ఏమండి? బయట ఉన్నటువంటి వ్యక్తులు సరైన భక్తి లేనటువంటి వారు ఆశీర్వదించబడుతూ ఉంటే ఈయనకి కడుపు రగిలిపోతూ ఉంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా అలాగే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటది. అనేక మందిలో ఈ ప్రశ్న ఉంటది ఖచ్చితంగా. మీరు బయటికి చెప్పినా చెప్పకపోయినా ఈ ప్రశ్న మీ హృదయాల్లో ఉంటది. అయ్యారు మేము ఇంత భక్తి చేస్తున్నాం, వాడు కనీసం ప్రార్థన కూడా రాడు, వాడు దీవించబడుతున్నాడు, నేను దీవించబడట్లేదు. కారణం ఏంటండి? దేవుడు అన్యాయస్తుడా? మీరేమో మంచిగా ప్రార్థన చేయడమ్మా, దేవుడు దీవిస్తాడు, మంచిగా ఆరాధన చేయండి, దేవుడు దీవిస్తాడు, దేవుడి మాటకు లోబడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు అని మీరేమో చెప్తూ ఉన్నారు. కానీ బయట పరిస్థితులు అట్లా లేవు కదా. మేమెందుకు భక్తి చేయాలా, మేమెందుకు అంత పవిత్రంగా మేమెందుకు బ్రతకాలా, అంత పరిశుద్ధంగా మేమెందుకు జీవించాలా అనే ఆలోచనలో మనలో తొలి చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ విషయమై ప్రార్థన చేయడానికి 15వ వచనంలో రాయబడి ఉంటది. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకోని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడను అయినను
దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మొదటి నుంచి 15 వచనాల్లో భక్తిహీనత కలిగినోడు, సరైన భక్తి లేనోడు వారు దీవించబడతా ఉన్నాడు. వారి ఆస్తులు దీవించబడుతున్నాయి, వారి పిల్లలు దీవించబడతా ఉన్నారు, వారి వంశాభివృద్ధి జరుగుతూ ఉంది. వారు అనుకున్న దానికన్నా ఎక్కువగా వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కానీ భక్తి కలిగినోడేమో అక్కడే ఉన్నాడు, సరైన భక్తి జీవితం కలిగినోడేమో అదే స్థితిలో ఉండిపోవడం చూసినటువంటి ఈయన దేవుని మందిరానికి పోయినట్టు పాపంతో. హల్లెలూయా. మందిరానికి పోయి దేవుడితో గొడవ పెట్టుకుంటుండవు. ఏంది ప్రభు ఇది? నీకేమైనా బాగుందా? అసలు నీకేమైనా ఇది న్యాయమేనా? ఏంటిది అసలు? ఎంతగా నేను భక్తి చేస్తున్నా నీకేమో ఇదా, భక్తి లేనివాడికేమో అదా అని దేవుడి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటూ ఎవరి వైపు అయితే చూసి ఆయాసపడుతున్నాడో వారి అంతమును గురించి ధ్యానించాడంట. అయితే వారు ఈ రోజు ఎలా ఉన్నారో మరి రేపటి దినాన్ని ఎలా ఉంటారు అనే ఆలోచన వచ్చి ధ్యానించడం మొదలెట్టాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ధ్యానించడం మొదలు పెట్టాడో 18వ వచనంలో రాస్తూ ఉన్నాడు, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. ఏమండి, వారికి అంతున్నా ఎక్కడున్నారంట? కాలు జారే ప్లేస్. హల్లెలూయా. అంటే వారు ఎక్కువసేపు నిలబడలేరు ఆ స్థానంలో. వారికున్న క్షేమంలో ఎక్కువ కాలం వారు నిలబడలేరు. నిశ్చయముగా వారిని కాలు జారే చోటను ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణ మాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును సునీకరించుదువు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఈయనతో ప్రభు మాట్లాడుతున్నాడు, అరే ప్రస్తుతాన్ని చూసేందుకు రా ఆయాసపడతావు. ప్రస్తుతం బాగానే ఉండొచ్చు, మరి భవిష్యత్తు ఎలా ఉంది, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది అనేది ఇద్దరి జీవితాన్ని దేవుడు ఎప్పుడైతే చూపించాడో, దేవుని బిడ్డలారా ఈ వ్యక్తి ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. వారి భవిష్యత్తు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కాలు జారి చోట ఉన్నాడంట. ఒకడు రాత్రి వచ్చిన కళ ఉదయం లేవగానే ఎలా మర్చిపోతాడో వాళ్ళ బ్రతుకు అలా ఎగిరిపోబోతుందంట. ఇవన్నీ తెలిసినటువంటి ఈ యొక్క ఆసాపు గారు, దేవుని ద్వారా బోధన పొందిన ఆసాపు గారు చివరికి వచ్చేటప్పుడు ఏమన్నాడు తెలుసా? 25వ వచనంలో అంటూ ఉంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలోని ఏది నాకు ముందేమన్నాడు? వాళ్ళకిచ్చో నాకు ఇవ్వలేదేంటి, వాళ్ళకుంది నాకు లేదేంటి, నేను ఎంత భక్తి చేసి నాకు ఉపయోగం ఏంటి అనే కోణంలో ఉన్నాడు. చివరికి వారి యొక్క జీవితము అంతముల గురించి దేవుడు మాట్లాడినప్పుడు, ఏమండి నాకు ఏమి వద్దు ప్రభా, నువ్వు ఉంటే చాలు ప్రభా అనే స్థితికి వస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి బిడ్డలారా. నిజమే, మన జీవితాల్లో దేవుని గురించి సరైన అవగాహన లేనప్పుడు, దేవుని యొక్క ఆలోచనలు మనం అర్థం చేసుకోలేనప్పుడు మన జీవితంలో కూడా ఇట్లాంటి మత్సరం కలుగుతూ ఉంటది. ఈ రకమైనటువంటి విధానం మనలో కూడా వచ్చి మన నిరుత్సాహపరుస్తూ ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని సమయాల్లో దేవుని యొక్క మాటల మీద విశ్వాసం ఉంచకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు ఇస్తానన్న దాని మీద మనం విశ్వాసం ఉంచకపోవడానికి కారణం, ఒకటి మనలో ఉంటే, రెండు బయట ఉంటది. ఈరోజు మన లోపల సమస్య ఉన్నా, బయట సమస్య ఉన్నప్పటికీ నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు నీ జీవితాన్ని ఎలా దీవిస్తాడు అనేటటువంటి ఒక ముగ్గురు జీవితాలు మీ ముందు పెట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను. వీరి జీవితాల్లో అన్ని సవ్యంగా లేదు, అంత సక్రమంగా లేదు. ఇక ఆసాపు గారి వలె వారు కూడా దేవుని యొక్క శక్తిని వారు తక్కువగా చూశారు. నేను ఎందుకు దీవించబడతా ఉన్నానో, నేను ఎప్పుడు దీవించబడతానో, నేను ఎందుకు ఆశీర్వాదం కలగట్లేదు అనేటటువంటి కోణంలో దేవుని మీద అవిశ్వాసంతో మాట్లాడినటువంటి మాటలు వారి జీవితాల్లో ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వారి అవిశ్వాసాన్ని తొలగించి దేవుడు ఎలా దీవించాడో ఒక ముగ్గురు వ్యక్తులను నేను జ్ఞాపకం చేస్తాను, 3 కుటుంబాలను జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మాటలు మనకు తెలియకపోతే, ఈ యొక్క వర్తమానం మనం వినకపోతే మన జీవితాల్లో కూడా మనకున్నటువంటి అవిశ్వాసం ద్వారా దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. మనకున్నటువంటి బలహీనతలను బట్టి, అది బయటది కావచ్చు లోపల కావచ్చు, మనకున్న బలహీనతలను బట్టి మనము దేవునికి దూరంగా జరిగేటటువంటి అవకాశం, ప్రమాదం ఉంది.
హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనం ముగ్గురు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని మాట మీద విశ్వాసం లేనటువంటి వారు, దేవుని యొక్క మాటల మీద ఎవరిని అవిశ్వాసం ఉంచిన వారు, వారి జీవితాలను దేవుడు ఎలా మార్చాడు. వారికి దేవుని మాట అంటే విశ్వాసం లేదు, ఎందుకంటే వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు అలా ఉన్నాయి, వారి బ్రతుకుల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి. మన జీవితంలో కూడా సమస్యలు ఉన్నప్పుడు దైవజనుడు వచ్చి ఒక మాట మనతో మాట్లాడితే మనకు నమ్మం. ఓహో, పాస్టర్ గారు ఇట్లా చెప్తాడు, అయ్యగారు ఇట్లా చెప్తాడు, ఏ పాస్టర్ గారైనా ఇలాగే చెప్తాడు, మారిపోద్దా అన్నంత మాత్రం చేత తీరిపోద్దా అన్నట్లుగా మన అవిశ్వాసంతో ఉంటాం. కానీ మన దేవుడు నీ యొక్క అవిశ్వాసాన్ని తొలగించి నీ విశ్వాసాన్ని వృద్ధి చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పడి ఉన్నటువంటి స్థితిలోంచి నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి కుటుంబం బైబిల్ గ్రంథంలో ఏమండి ఈ రకమైనటువంటి అవిశ్వాసం అయినటువంటి కుటుంబం అబ్రహాము సారా అనేటటువంటి కుటుంబం. ఎవరి కుటుంబం అండి? అబ్రహాము సారా అనే కుటుంబం. దేవుడు వీరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహామా, ఇక నీ పేరు అబ్రహాము కాదు, అబ్రహాముగా మారుస్తున్నాను. నీ భార్యను సారాయి అనవద్దు, సారా అనే పేరు పెడుతున్నాను. ఎందుకంటే నీ యొక్క గర్భంలో నుంచి విస్తారమైన జనాలను నేను పుట్టించబోతూ ఉన్నాను అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? నవ్వాడు. అమ్మ ఏం చేశాడు? నవ్వాడు. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయంను మనం ఒకసారి చదువుదాం. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలిగిన 90 ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకునేను. దేవుడేమో నేను చేస్తాను అబ్రహాము, నేను ఇస్తాను అబ్రహాం అంటే అబ్రహాముకి ఎందుకు నమ్మకం కలగట్లేదు? అబ్రహాముకి ఎందుకు నమ్మకం కలగట్లేదంటే వయసును బట్టి. అర్థమైందా? అది ఈ వయసులో పిల్లలు పుట్టడం అసాధ్యం అనేటటువంటి కారణాన్ని బట్టి అబ్రహాముకి నమ్మకం లేదు. అరే, నాకేమో 99 సంవత్సరాలు, నా భార్యకి 9 సంవత్సరాలు, మాకు పిల్లలు పుడతారా? ఇది ఎక్కడైనా సాధ్యమేనా? ఈ ప్రపంచంలో ఎవరికైనా జరిగిందా? కాబట్టి నాకు నీ మాట అంటే నమ్మకం లేదు అన్నట్టుగా నవ్వుతున్నాడు. హల్లెలూయా. ఇదే మాట సారాయితో దేవుడు అంటే సారా కూడా నవ్వింది. 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయము 11వ వచనం. అబ్రాహామును సారాయు బహుకాలం గడిచిన వృద్ధులై ఉండరి, స్త్రీ ధర్మము సారాకి నిలిచిపోయిన గనక సారా అంటుంది, నేను బలం ఉడికిన దానైన తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుడు బిడ్డ, దేవుడు వీరిని దీవిస్తానంటే వీరికి నమ్మకం లేదు, నమ్మడానికి వీరికి మనస్సు ఒప్పుకోవట్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానికి గల కారణాలు చెప్తున్నాను, వినండి. మన జీవితాల్లో కూడా ఇలాంటి కారణాలు ఉంటాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దైవజనుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దైవజనుడు ప్రార్థన చేసి ఇదిగో నీ జీవితం జరిగిద్ది అన్నప్పుడు దేవుని బిడ్డ నీకు నమ్మకం కలగదు, విశ్వాసం కలగదు. కారణం ఏంటంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అలాంటివి. ఇక్కడ అబ్రహాము జీవితంలో చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటో మనం ఒకసారి ఆలోచన చేస్తే, వీరు బహుకాలం గడిచిన వృద్ధులు, ముసలోళ్ళు. హల్లెలూయా. 100 సంవత్సరాల ముసలోళ్ళు మొదటి కారణం. రెండో కారణం, ఈ యొక్క సారాయికి స్త్రీ ధర్మం ఉడికిపోయింది, అంటే గర్భసంచి పాడైపోయింది. ఎవరిని నెలసరి ఆగిపోయింది, ఇక పిల్లలు పుట్టే అవకాశము లేదు. తర్వాత రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఉంటుంది, మీరు చదువుకొని ఇంటికి వెళ్ళాక, వీరి శరీరాలు మృతతుల్యమైపోయినాయి. అమ్మ ఏమైపోయినాయి? శరీరాలు మృతతుల్యం అంటే పూర్తిగా ముడతలు పడిపోయి చర్మం ఏమండి ఇక ఎక్కడికక్కడ సాగుతా ఉంది, రబ్బర్ సాగినట్టు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సారా యొక్క గర్భము మృతతుల్యమైందంట. అంటే అర్థమైందంటే గర్భసంచి పూర్తిగా పాడైపోయి, ఒక రకంగా చూడాలంటే పూర్తిగా ఇంక గర్భసంచి తొలగిపోయింది, లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో వీరు దేవుని మాటను నమ్మలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇదేంట్రా గర్భసంచి నాకు పాడైపోయింది కదా, దేవుడు పిల్లల్ని ఇస్తానంటున్నాడు ఏంటి? నా జీవితంలో ఎంత వయసు వచ్చిన తర్వాత పిల్లలు ఎలా పడతారో, నాకు సుఖం కలిగిద్దా అంటుంది సారాయి. అంత మాత్రమే కాదు, ఎవరు నాకు నడవడమే కష్టంగా ఉంది, గట్టిగా 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నాను, నేను ప్రసవ వేదన ఎలా పడతాను అంట.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? అర్థమవుతుందండి. అంటే వీరి కారణాలు వీరికి ఉన్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందకపోవడానికి, దేవుని మాట నమ్మకపోవడానికి వీరికి ఉన్నటువంటి రీజన్స్ వీరుకున్నాయి. వీరు చెప్పి అన్ని కరెక్టే, అవునా కదా అమ్మా? అవునా కదా? వీరిని ఒకవేళ వీరి దగ్గర మైక్ కట్టుకెళ్ళి, ఏమండి దేవుడు మీతో అంత గట్టిగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు నమ్మలేదు, మీరు ఎందుకు నమ్మలేదంటే వాళ్ళు చెప్పే రీజన్స్, వారు చెప్పేటటువంటి ఇవి కారణాలు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో కూడా నమ్మకపోవడానికి ఎలాంటి కారణాలు ఉండుంటాయి, ఎలాంటి ఏమండి అవకాశం ఉండే ఉంటది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ దేవుని పిల్లరా, ఒక చిన్న సాక్ష్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చిన్న సాక్ష్యం. ఎంతమంది మన దగ్గరికి రావురాల నుంచి దానియేలు గారు వాళ్ళు వచ్చారు కదండి, ఎంతమంది చూసారు? సెమీ క్రిస్మస్ కి వచ్చారు, మన దగ్గర 3-4 రోజులు ఉన్నారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లరా, వారు చేపలు పట్టుకుంటారు పల్లికారులో. ఏమండి ఒక రోజు మేము జగ్గిపేటలో ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అయ్యగారు ప్రాజెక్ట్ పైకి వెళ్తున్నాం, పులిచింతల ప్రాజెక్ట్ ఉంటది, ఆ పైకి వెళ్ళి చేపలు పడుతూ ఉంటారు. కింద చేపలు దొరకలేనప్పుడు, ఎందుకంటే పైన చాలా వాటర్ ఉంటది, అక్కడికి వెళ్తే కొంచెం చేపలు బాగా పడతాయి. పైకి వెళ్ళి చేపలు పట్టుతాం అయ్యగారు, ప్రార్థన చేయండి అన్నారు. అంటే నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు దర్శనం చూపిస్తా ఉన్నాడు. ఆ దర్శనంలో ఒక్క చేప కూడా పడట్లేదు. హల్లెలూయా. మీరు పైకి వెళ్ళారు కానీ ఒక్క చేప పడట్లేదు. కానీ దేవుడు అన్నాడు, ఆ దర్శనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన్ని ఏం పడకపోయినా అక్కడే ఉండమని నేను దీవిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక్కటే పడట్లేదు కానీ అక్కడే ఉండమని నేను దీవిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది ఎలా ఉందంటే, మొన్న జగదక్కాల ఇంటి దగ్గర మనం మాట్లాడుకున్నప్పుడు వాక్యం చెప్పినప్పుడు, ఏమండి ఇస్సాకు అన్నాడు కదా, కరువు ఉందే కానీ ఇక్కడే ఉండి నేను దీవిస్తాను అన్నట్లుగా. ప్రభు స్తోత్రం చెప్పండి. వారితో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. మీరు పైకి వెళ్తారు కదండి, ఒక్క చేప కూడా పడదు, మీకే కాదు ఎవరికి పడదు. ఒకవేళ పడట్లేదని అందరూ వచ్చారని మీరు రావద్దు, అక్కడే ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు. ఒక్క రోజులో మీ సమస్యలన్నీ తీర్చగలిగినంత ఆశీర్వాదం దేవుడు ఇస్తానన్నాడు అని నేను ప్రకటించి, ఇది లైవ్, ఇది ఖచ్చితంగా వాళ్ళు వీడియో చూస్తారు, మనకు వచ్చిన వీడియోలన్నీ వారు చూస్తారు, ఇది కూడా చూస్తారు. నేను అబద్ధం అంటే వారు నాకు ఫోన్ కూడా చేస్తారు, ఏంటి అయ్యగారు ఎలా చెప్పారు. హల్లెలూయా. విత్ రికార్డింగ్, ఇది నేను కట్ చేయను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, వారికి చెప్పినప్పుడు వారు ప్రార్థన చేయించుకున్నారు, వెళ్ళారు, వారం రోజులు ఉన్నారు. కనీసం వాళ్ళతో తీసుకెళ్ళిన కూలి కూడా రావట్లేదు, కూలి డబ్బులు కూడా రావట్లేదు. ఆ పైకి వెళ్ళడానికి ఒక వల చేయించుకున్నారు, 55,000. ఒక్క చేపలు పట్టే వల కాస్ట్ 55,000. ఆ వల తయారు చేయించుకొని అప్పు చేసుకొని పోయారు. హల్లెలూయా. వారం రోజులు ఉన్నారు కానీ ఒక్క చేప పడలేదు. నాకు ఫోన్ చేస్తా ఉన్నారు మధ్య మధ్యలో, అయ్యగారు ఏం పడట్లేదు అయ్యగారు, అయినా పర్లేదు అక్కడే ఉన్నాను అంటున్నా. ఎందుకు? దేవుడు చెప్పాడు కాబట్టి. ఏం పర్లేదండి అక్కడ ఉన్నాడు, దేవుడు దీవిస్తాను అన్నాడు. మీ యొక్క సమస్యను దేవుడు 1-2 రోజుల్లో మీ యొక్క కష్టమంతా దేవుడు తీసేస్తా అన్నాడు, అక్కడే ఉన్నాడు అన్న. దేవుని బిడ్డలారా, ఒక 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, ఇంకేం పడట్లేదు. కింద ప్రాజెక్ట్ కింద చేపలు పడుతున్నాయని తెలిసింది. కనీసం రోజుకు ఒక 1000-1500 వస్తున్నాయని తెలిసింది. వాళ్ళు అనుకున్నారు, అరే ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వచ్చి ఎక్కడ ఉంటే ఏంటో ఉపయోగం, ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా ఒక 500 వచ్చినా పర్లేదు, ఇంటికి వెళ్ళిపోదామని నాకు చెప్పకుండా ఇంటికి వస్తారు. హల్లెలూయా. కనీసం ఫోన్ కూడా చేయాల, ఇంటికి వస్తున్నామని. చేస్తే పాస్టర్ గారు ఉండమంటాడు. హల్లెలూయా. అమ్మ ఏంటి చేస్తే పాస్టర్ గారు ఎక్కడే ఉండండి అంటాడు అని నాకు ఫోన్ చేయకుండా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఇంటికి వచ్చిన 2వ రోజు అనుకుంటా, 2వ రోజు 3వ రోజు ఏం జరిగిందో తెలుసా? ఏమైందో తెలీదు. చేపలు ఒక్క వలకే 150, 200, 300 కేజీల చేపలు పడి ఒక్క రోజుకి. ఏమండి, కింటా, 2 కింటాలు, 3 కింటాలు కూడా పడి ఒక్క రోజుకి ఒక్కొక్కరికి 60,000, 70,000, ₹1,00,000 సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ పైనుంచి వచ్చేసాక. స్తోత్రం చెప్పండి. ఒక్క 2 రోజులు వాళ్ళు ఆగుంటే, వాళ్ళు ఇంటికి వచ్చినాక ఆ ఊరంతా సాక్ష్యం చెప్పారు. ఏమని తెలుసా? మా పాస్టర్ గారు చెప్పాడు, మేము ఉండకుండా మా చేతులారా మేము పాడు చేసుకుని వచ్చాం. హల్లెలూయా. ఈ సాక్ష్యం చెప్పారండి వాళ్ళు. నేను అందుకే అంత ధైర్యంగా చెప్తున్నా. స్తోత్రం చెప్పండి. వాళ్ళు నాతో కూడా అన్నారు, అయ్యగారు మీరు చెప్పారు కానీ నేను వినలేదండి, నేను వినకుండా వచ్చాను అయ్యగారు, నష్టపోయాను. ఇన్ని రోజులు చూశాను, ఒక 2 రోజులు మీరు చెప్పినట్టు ఆగుంటే నిజంగా
మీరు అన్నట్టు ఒక్క రోజులోనే నా వలబాగి తీరిపోయేది, మరొక రోజులో నా కష్టాలన్నీ గట్టెక్కువని అని వారు సాక్షి చెప్పారు. హల్లెలూయా. నిజమే, మన జీవితాల్లో దేవుని మాట నమ్మకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. వారికున్న కారణం ఏంటి? ఇన్ని రోజులున్నా ఒక చేప పడట్లేదు, ఇన్ని రోజులున్నా కనీసం తీసుకొచ్చిన కూలి కూడా రావట్లేదు, కాబట్టి వారు ఉండలేకపోయారు. అలాగే మన జీవితంలో కూడా దేవుని మాట నమ్మకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు, చాలా కారణాలు ఉండొచ్చు. హల్లెలూయా. తర్వాత వారు పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు, ప్రభా నేను నీ సేవకుడి మాట వినలేదు, నీ దర్శనాన్ని నేను లోపడలేదు, నాకు క్షమించు ప్రభు. కుటుంబం అంతా ప్రార్థన చేస్తే దేవుడు మరొక దర్శనం చూపించాడు. ఆ యొక్క ప్రాజెక్టు గేట్లు ఎత్తితే నీళ్ళ కన్నా చేపలు ఎక్కువ వస్తా ఉన్నాయి. నేను చెప్పాను, మీరు క్రమం తప్పకుండా వేయండి, ప్రాజెక్టు గేట్ల దగ్గరికి వెళ్ళి వేయండి, దేవుడు మిమ్మల్ని జీవిస్తాను అంటున్నాడు. అన్నప్పుడు దేవుని బిడ్డలు వారు వెళ్ళి వేసిన తర్వాత ఒక రోజులోనే 35,000 రూపాయలు వారికి చేపల కొరకు వచ్చింది. స్తోత్రం చెప్పండి. చాలా సంతోషంగా దేవుని దర్శన భావం పట్టుకొని మా దగ్గరికి వచ్చారు. అయ్యా, మీరు చెప్పినట్లుగా దేవుడు మాకు దీవించాలి. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు బిడ్డ దైవజనుడితో దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు దీవిస్తానంటే దీవిస్తాడు, అంతే. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము సారాల యొక్క జీవితంలో పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి, నమ్మశక్యము కానట్టుగా ఉన్నాయి. హల్లెలూయా. నమ్మడానికి అసలు అవకాశం లేనే లేదు, కానీ దేవుని మాటను వారు నమ్మారు. అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. హల్లెలూయా. మొదట కొంచెం సంకోచించిన, సందేహపడినా, అయ్యా నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడవయ్యా అని నమ్మారు. నమ్మినటువంటి ఆ నమ్మకత్వం ద్వారా 99 సంవత్సరాల వయసులో దేవుడు కుమారుని. హల్లెలూయా. అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చినాయి, సారాకు 90 సంవత్సరాలు వచ్చినాయి. దేవుడు గర్భాన్ని తెరిచాడు, కుమారుని ఇచ్చాడు, నోటి నిండా నవ్వు కలగజేశాడు. ప్రభువు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డ, మన జీవితాల్లో కూడా అంతే, మన బ్రతుకుల్లో కూడా అంతే. నువ్వు నమ్ము, ఏ పరిస్థితుల్లో పర్లా దేవుని వాక్యాన్ని నమ్ము. మనుషులను నమ్మపోయిన పర్లా. అమ్మా విన్నావా? మనుషులు నమ్మమాక, ఎందుకంటే మనిషి పరిస్థితులను బట్టి మాట్లాడతాడు. దేవుడు నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. నీ భవిష్యత్తును చూసిన దేవుడు, నీ భవిష్యత్ కాల ప్రణాళికలు ఎరిగిన దేవుడు. అమ్మా, ఈ రోజు ఇంకా గడవక ముందే సమస్తం ఎరిగిన దేవుడు. నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట నమ్ము, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు అంటాడు ఒక అద్భుతమైన మాట, 139వ కీర్తనలో ఈ మాట రాయబడి ఉండదండి. ఒకసారి చూద్దాం. 139వ కీర్తన, ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. స్తోత్రం చెప్పండి. అమ్మా, నేను ఇంకా పుట్టకమునిపే నా దినాలన్నీ కూడా నీ గ్రంథంలో రాయబని అయ్యా. నా భవిష్యత్ అంతా నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా. మరి భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఎదురున్నటువంటి కార్యాలు, నీ జీవితంలో నువ్వు ఎరగని కార్యాల గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎంత శ్రద్ధగా వినాలి, ఎంత చక్కగా దేవుని మాటను నువ్వు నమ్మాలి. హల్లెలూయా. నువ్వు నమ్ము, దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇలాంటి కుటుంబం, రెండవ కుటుంబంగా మనం చూస్తే మరొక కుటుంబం ఉందండి. ఆ కుటుంబం మార్తా మరియల కుటుంబం. అమ్మా, ఎవరు చెప్పండి? చెప్పండి. మార్తా మరియల కుటుంబం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. మార్తా మరియమ్మల కుటుంబం ఉంది. శ్రద్ధగా నన్ను జాగ్రత్త. ఆ కుటుంబంలో ఒక కీడు జరిగింది. ఏంటి కీడు? లాజరు చావు బతుకుల్లో ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర కబురు వెళ్ళింది, సమాచారం వెళ్ళింది. అయ్యా, నువ్వు ప్రేమించే నా తమ్ముడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు అయ్యా, నువ్వు రాయి అని సమాచారం వెళ్తే, ఏమండి, యేసు ప్రభు కొంచెం ఆలోచన చేశాడంట. మరొక 3 దినాలు రావడం ఆలోచన చేసి 4వ రోజు వచ్చాడు. వచ్చేటప్పటికి లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయినప్పటికీ, 4 రోజులు అయిపోయిన తర్వాత మార్తమ్మ వచ్చి ఏడుస్తుంది. అయ్యో, నువ్వు ఎక్కడ ఉంటే నా తమ్ముడు చావకపోయేవాడయ్యా అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏమండి, ఇదిగో నీ తమ్ముడిని నేను లేపుతాను, నీ తమ్ముడిని నేను తిరిగి బ్రతికిస్తాను అన్నాడు. మరి అన్నప్పుడు ఆమె నమ్మిందా? చెప్పండి. అమ్మ నమ్మిందా? నమ్మల. స్తోత్రం చెప్పండి. తర్వాత మరియమ్మ వచ్చింది. మరియమ్మ వచ్చి ఏడుస్తూ ఉంది, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటే నా తమ్ముడు చావకపోయేవాడయ్యా అన్నది. వాళ్ళ విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. కావండి, ఎప్పుడు కూడా యేసు ప్రభు నిందించలా.
ప్రభా ఇంత నిన్ను నమ్ముకున్నావు, మాకు ఏం జరిగింది అన్నారా? అమ్మా అన్నారా? లేదు. ఏమన్నారు పైపెచ్చుకి? అయ్యా నువ్వు గనక ఇక్కడ ఉండుంటే నా తమ్ముడికి ఇట్లా జరిగేది కాదు, నువ్వు గనక ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చావకపోయేవాడయ్యా అంటున్నారు. ఎంత విశ్వాసం అండి! ఇప్పుడు అంత విశ్వాసం ఉన్నప్పుడు యేసుప్రభు అన్నాడు నీ తమ్ముడిని నేను బ్రతికిస్తాను అంటే మరి వాళ్ళు నమ్మారా? చెప్పండి. నీ తమ్ముడు బ్రతికిస్తాను అన్నాడు, చనిపోయిన నీ తమ్ముడు బ్రతుకుతాడు అన్నాడు. చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయం, ఆ మాటను మనం చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 22వ వచనం. యేసు ప్రభు అంటున్నాడు, మార్త అంటుంది 21వ వచనంలో, మార్త యేసు అంటుంది, ప్రభువా నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను, ఇప్పుడైనను అమ్మ ఏంది ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుతున్నా నేను. యేసు ప్రభు అన్నాడు నీ సహోదరుడును యేసు ప్రభు అన్నాడు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాడు. మార్తమేమంది? అయ్యా నువ్వు ఇక్కడుంటే నా యొక్క తమ్ముడు చావకపోయేవాడయ్యా అంది. మరలా ఏమంటుంది? అయినా పర్లేదయ్యా నువ్వు అడిగితే మళ్ళీ ఏదైనా జరిగిద్ది అంటుంది. స్తోత్రం చెప్పండి. మరి యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మో ఈమెకి ఎంత విశ్వాసం ఉంది కదా అని. అమ్మా అవునా, నేను అడిగితే జరిగిద్దా? అయితే నీ తమ్ముడు బ్రతుకుతాడు చూడంటే మార్తమంది అంత్యకాలంలో బ్రతుకుతాడయ్యా నాకు తెలుసు. ఎప్పుడు అంటే ఎప్పుడో బతుకుతాడు, ఇప్పుడైతే బ్రతకడు అంటుంది. స్తోత్రం చెప్పండి. ఎందుకని బ్రతకడు అంటే ఆమంటది చచ్చిపోయి 4 రోజులు అయిందయ్యా. అమ్మా ఆమె యొక్క అవిశ్వాసానికి కారణం ఏంటి? అయ్యా కాసేపటికి ముందు చచ్చిపోతే నువ్వు బతికింతావని నాకు నమ్మకం ఉండేదేమో. చనిపోయి 4 రోజులు అయింది. ఇది మొదటి కారణం. రెండోది రాయి తీస్తే వాసన వస్తుంది అంటే ఆల్రెడీ శరీరం కూడా కుళ్ళిపోయింది. ఇది రెండో కారణం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఇన్ని దినాల తర్వాత మరలా బతుకుతాడంటే ఎవడైనా బతుకాడు ఇప్పుడు భూమి మీద? అట్లా ఎవరు లేరు. కాబట్టి నాకు విశ్వాసం లేదంట. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? 42వ వచనంలో ఇక్కడ రాయబడి ఉంటుంది, 40వ వచనంలో, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో నిశ్చయముగా చెబుతున్నాను. ప్రభుకి స్తోత్రం చెప్పండి. మార్తా మరియా మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా. నిజమే, మీ యొక్క అవిశ్వాసానికి ఎన్ని కారణాలైనా ఉండొచ్చు, కానీ ఒక్కసారి నన్ను నమ్ము చూడు, నీ పరిస్థితులన్నీ పక్కన పెట్టు, నా మీద విశ్వసించి చూడు, నీకు దేవుని మహిమ ఏంటో చూపిస్తాను. దేవుని యొక్క కార్యం నీ జీవితంలో ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. వెంటనే దేవుని మాట ప్రకారంగా వారు రాయిను పక్కకి తొలగించారు. యేసు ప్రభు పిలిచాడు, లాజరు బయటికి రానగానే కాళ్ళు చేతులు కట్టబడినటువంటి లాజరు, ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు ఎవరిని నడుచుకుంటూ బయటకు వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్తామా దేవుని పెట్టారా? గంభీరంగా చెప్తామా? హల్లెలూయా. నిజమేనండి, మన జీవితాల్లో దేవుని యొక్క ఒక్క మాట చాలు నీ పరిస్థితి మారిపోవడానికి. ప్రభువు పలికే ఒక్క మాట చాలు నీ జీవితం మారిపోవడానికి. ఎవరిని కుళ్ళిపోయిన దానికి తిరిగి జీవం రావడానికి దేవుడు చెప్పే ఒక మాట చాలు. అక్కడ శరీరం కుళ్ళిపోయింది, ఈ రోజు నీ శరీరంలో ఎలాంటి బలహీనత అయినా ఉండొచ్చు, ప్రభు ఒక్కసారి పిలిస్తే నీ బలహీనత ఎటుపోద్దో తెలియదు. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి శరీరం రుగ్మత ఎటుపోద్దో తెలియదు. అట్లా దేవుడు నేను బాగు చేయగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్తా మరియల యొక్క కుటుంబంలో మా వింటున్నారా, వీరు నమ్మకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ వారి యొక్క అవిశ్వాసాన్ని పక్కన పెట్టి యేసయ్య రాయి తొలగించమనగానే రాయి తొలగించారు. హల్లెలూయా. ప్రభువు నేను తీసేయనగానే తీసేశారు. ఎప్పుడైతే వారి యొక్క ఎవరిని చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో దేవుని మాటకు లోబడ్డారో, దేవుడు చెప్పిన పని చేయడానికి ఇష్టపడ్డారో, చనిపోయినటువంటి ఆ యొక్క లాజరును దేవుడు సజీవుడిగా బ్రతికించి తీసుకొచ్చాడు. కుళ్ళిపోయిన శరీరానికి దేవుడు జీవం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. పరిస్థితులను మార్చాడు, దుఃఖంలో ఉన్న కుటుంబానికి సంతోషం ఇచ్చాడు. ఆమేన్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చివరిగా మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేసి
ఈ మాటలను నేను ముగిస్తాను, జాగ్రత్తగా విందాం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో మనకు అక్కడ మరొక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి 1కి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మానికల యవ్వాలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగున జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరమీగా, అతడు నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఇశ్రాయేలు యొక్క రాజు, అతని యొక్క మంత్రి. స్తోత్రం చెప్పండి. కావండి, ఇక్కడ దైవజనుడు వచ్చి వీరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? రేపు ఈ వేళకు, అమ్మా ఎప్పటికి? రేపు మళ్ళీ ఇదే సమయానికి ఈ దేశంలో 1 రూపాయికి ఏమండి, ఒక 4 కేజీల యవ్వాలు, ఒక 2 కేజీల సన్నని పిండి 1 రూపాయికి అమ్మబడతాయి అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఎన్ని రూపాయల కంట? 1 రూపాయికి. ఏమండి, సన్నని పిండి 2 కేజీలు, యవ్వాలేమో 4 కేజీలు, అంటే 2 మానికలు అమ్మబడతాయి అన్నాడు. ఇప్పుడు ఇందులో పెద్ద విచిత్రం ఏముంది? ఏమంటే అమ్మితే అమ్మొచ్చు, తప్పేముంది? అంతే కదా, మాట్లాడలేదు. అమ్మితే అమ్మొచ్చు, తప్పేముంది? కానీ దేవుని బిడ్డలారా, అప్పుడున్న పరిస్థితుల్లో ఆ కింద అధిపతి అంటున్నాడు, ఏమంటే రాజుగారి యొక్క మంత్రి అన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను. ఇది జరిగిద్దా? నాకు నమ్మకం లేదయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం లేదు? నాకు నమ్మకం లేదు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా అనగానే ఈ యొక్క దైవజనుడు అన్నాడు, నువ్వు కల్లారా చూస్తావు గాని దాన్ని తిను అన్నాడు. మా విన్నారా అన్న? నువ్వు కన్నులారా చూస్తావు గాని దాన్ని నువ్వు తిను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దైవజనుడు చెప్పిన మాట నమ్మకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ కారణం ఏంటంటే అక్కడ పరిస్థితి అలాంటిది. ఏంటి అక్కడ పరిస్థితి అంటే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం చదివితే అక్కడ గొప్ప క్షామం ఉందంట. క్షామం కాదే, క్షామం. క్షామం అంటే కరువు. ఆ దేశంలో భయంకరమైన కరువు ఉంది. ఏమండి, శత్రువేమో చుట్టూ, దేశం చుట్టూ నిలబడ్డారు. ఇప్పుడు పోనీ వీళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు, బయట నుంచి లోపలికి ఏం తెచ్చుకోవడానికి లేదు. హల్లెలూయా. 6వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంటది, ఆ దేశంలో గొప్ప క్షామం ఉందని. 24వ వచనంలో రాయబడి ఉంటది, బయట శత్రువు ముట్టడి వేశారని. 28వ వచనంలో రాయబడి ఉంటది 6వ అధ్యాయంలో, ఏమండి ఆ దేశంలో ఉన్న కరువుకి ఒకరి పిల్లలను ఒకరు వండుకొని తిన్నారంట. మా ఏంటి? పిల్లల్ని, పిల్లులు కాదు, పిల్లల్ని. 2 స్త్రీలు మాట్లాడుకున్నారంట, అరే ఈ రోజు నీ కొడుకును వండు, రేపు నా కొడుకును వండుతా అని ఒకరి పిల్లలను ఒకరు వండుకొని తినే అంత కరువు ఉందా దేశంలో? అర్థమైందా పిల్లరా? అంటే పిల్లల్ని వండుకొని తిన్నారంటే ఎంత భయంకరమైనటువంటి కరువు ఉండాలి. చిన్నపిల్లలకి చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేమే. అలాంటి చూస్తా వారిని కోసుకొని ఎట్లా తింటారు అంటే చూడండి, అంత భయంకరమైన కరువు ఉన్నటువంటి ఆ దేశంలో ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, రాజుగారికి తినడానికి ఏం లేదంట. ఆమె ఏంటి? మాట్లాడలేదు. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి, ఆ మాటను మనం ఒకసారి చదువుదాం. 26వ వచనం. ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయటం విని రాజు అంటున్నాడు, యెహోవా సహాయము నీకు చెయ్యనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును? కళ్ళములో నుండి అయినను, ద్రాక్ష గానుగులో నుండి అయినను, దేనినైనా ఇచ్చి సహాయం చేయ నా వల్ల కాదు, నేను ఇవ్వలేను.
నా దగ్గరే లేదు, నీకేం పెడతాను అన్నాడు రాజుగారు. అంటే రాజుగారు కుటుంబమే పస్తులు ఉన్నంత కరువు. అలాంటి కరువు కాలంలో అమ్మ విన్నారా, ఇక్కడ దైవజనుడు వచ్చి అన్నాడు, ఇదిగో రేపు ఈ సమయానికి రూపాయికి, ₹1 ఏమంటే 2 కేజీల సన్నని పిండి దొరికిద్ది, గోధుమ పిండి దొరికిద్ది, 4 కేజీల యవాలు దొరికితే. ఇంకా భయంకరమైన తెలుసా, ఇక్కడ అప్పుడు దాకా ఈ రూపాయికని నేను ఎందుకు అన్నానంటే, చూడండి 25 వచనాన్ని ఒకసారి చదువుదాం. అప్పుడు సోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద తల, అమ్మ ఏంటి, ఏం తల, గాడిద తలకే ₹80. అరపావు పావురపు రెట్ట, అమ్మ ఏంది, పావురు రెట్ట, పావురపు రెట్ట, అరపావు అంటే అది ఎంత వేసింది అనుకో, దాన్ని 4 పావులు చేస్తే మళ్ళీ ఆ పావులో కూడా అరపావు, ₹5 అంట. ₹5 అయ్యి కూడా తిన్నారు. కాబట్టి ఈ డిస్కవరీ ఛానల్లో ఒకడు వచ్చి వాడు క్రిస్ గిల్స్ వాడు వేరే ఏదో, కాబట్టి వాడే యూరిన్ చేసి వాడే తాగేటోడు, కాసుకొని పురుగులు తినేటోడు. అర్థమవుతుందా? అక్కడున్న కరువుకి కనీసం పావురం వేసినటువంటి రెట్టను కూడా పానుగుల ₹5 కొనుక్కున్నారు. పావులో ఇంకొక అర, అర్థమైందా? ₹5 అంట. అంటే ఎంత భయంకరమైన కరువు. దైవజనుడు వచ్చి అన్నాడు, అలాంటి పరిస్థితిలో రేపు ఈ సమయానికి పట్టణం యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఇక్కడ 2 కేజీల గోధుమ పిండి ₹1 అమ్ముతారు, 4 కేజీల యవాలు ₹1 దొరికితే మీకు అన్నప్పుడు పక్కనున్న మంత్రి అంటున్నాడు, అయ్యా మాకు నమ్మకం లేదు, ఆకాశం యొక్క కిటికీలు తెలిసిన దేవుడు ఇది జరిగిద్దనే నమ్మకం మాకు. ఎందుకంటే వీళ్ళ నమ్మకపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి, వీరు విశ్వసించకపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మాట నమ్మితే నీ సమస్యను తీర్చడం దేవునికి అసాధ్యమైంది కానీ కాదు. హల్లెలూయా. వెంటనే దైవజనుడు అన్నాడు, నువ్వు నమ్మలేదు కాబట్టి నీ కళ్ళారా చూస్తావు కానీ నువ్వు మాత్రం తినవు అన్నాడు. ఎంత భయంకరం. హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా, దైవజనుడు చెప్పినట్లుగానే తర్వాత రోజు ఎవండి జరిగినటువంటి సంఘటన మనం చదువుదాం. చూడండి 17వ వచనం, 16వ వచనం, 7వ అధ్యాయం 16వ వచనం. జనులు బయలుదేరి సిరియానుల దండుపేటను దోచుకున్నారు కాబట్టి యెహోవా మాట చొప్పున ₹1 1 మానిక సన్నని పిండి 2 మానికల యవాలు అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండునో అధిపతి ద్వారమును నిలబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు తొక్కిడి చేత అతడు మరణమాయెను. హల్లెలూయా. సోదరు చెప్పండి, ఎవడైతే నమ్మలేదో వాడు ద్వారం దగ్గర ఉండి అమ్మకం జరిగే ప్రదేశంలో సెక్యూరిటీగా ఉన్నాడంట. ప్రజలు మరి కరువుకి అల్లాడిపోతూ ఒకడినొకడు తోసుకుంటే వాడి కింద పడి తొక్కిసలాడులో చచ్చిపోయాడు. అమ్మడం చూసాడా లేదా, తిన్నాడా? ఎందుకు? నమ్మలేదు కాబట్టి. స్తోత్రం చెప్పండి. అసలు దేవుడు అంత భయంకరమైన కరువులో ఇంత అద్భుతం ఎలా జరిగిందో తెలుసా అమ్మా? ఆ దేశంలో 4 కుష్ఠరోగులు ఉన్నారంట. ఎవరు? 4 కుష్ఠరోగులు. 7వ అధ్యాయం మీరు చదవండి ఇంటికి వెళ్ళినాక. ఆ 4 కుష్ఠరోగం వస్తే ఊరు బయటే, ఇప్పుడు కూడా ఊరు బయట ఉంటారు. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకి మాకు జగ్గిపేటలో ఊరు బయట ఒక ఆశ్రమం ఉంది, కుష్ఠరోగుల ఆశ్రమం. ఏమండి అక్కడే ఉంటారు వాళ్ళు, లోనకి రానివ్వరు. కుష్ఠరోగులకి ఎలా ఉంటాయి, చేతులన్నీ గోర్లన్నీ తినేస్తే ఏమండి ఎట్లా అయిపోతే వాటికి గుడ్డలు కడతారు. ఏం కడతారమ్మా? గుడ్డలు కడతారు. వారు కాళ్ళకి కూడా గుడ్డలు కడతారు. వాళ్ళు నడిస్తే చప్పుడు తెలుస్తుందా అమ్మా? వారు నడిస్తే చప్పుడు తెలుస్తుందా? అసలు వాడు వస్తున్న విషయమే అర్థం కాదు. అయితే వీరు అనుకున్నారు, ఒరే లోపలేమో కరువు ఉంది, బయటేమో శత్రువు ఉన్నాడు, మనం లోపలన్నా చచ్చిపోతాం, బయటికి వెళ్ళినా చచ్చిపోతాం. చావడం గ్యారంటీ కాబట్టి కరువుకి ఆకలికి మనం ఏడసత్తాం, బయటికి వెళ్దాం. ఒకవేళ వాడు మనం ఏదేమైనా జాలు తెలిస్తే మనకి ఇంత అన్నం పెడితే మనం బతుకుదాం, లేదనుకో మనం బయట వాళ్ళ చేతిలోకి చిక్కి చచ్చిపోదాం అని ప్లాన్ వేసుకున్నారు. వీళ్ళు వేసుకొని బయటికి వెళ్తున్నారు. ఏం నడుచుకుంటా వెళ్తా ఉంటే దేవుడు పెట్టారా, వారికి ఎక్కడ బయట ఉన్న శత్రువులకి వీరు నడుస్తుంటే విస్తారమైన గుర్రాల సౌండ్ వినబడిందంట. ఎవరు నడుస్తుంటే? కుష్ఠరోగులు గుడ్డలు కట్టుకొని నడుస్తుంటే
వాళ్ళకి ఏం వినబడిందంట? రథాల సౌండ్, గుర్రాల సౌండ్ వినబడిందంట. హల్లెలూయా. ఎవరు పుట్టించారు ఆ సౌండ్? దేవుడు పుట్టించాడు. అరే వీడు నడిస్తే పక్కన ఉన్న వాడికి ఏం రాదు, అలాంటిది బయట వాడికి గుర్రాలు రథాల సౌండ్లు వినబడేలా చేశాడు. వాళ్ళ భయంతో వామ్మో ఈ రాజు బయట దేశాలని యుద్ధానికి పిలుచుకొని మన మీద దండయాత్ర చేయడానికి వస్తున్నాడు, యుద్ధానికి వస్తున్నాడు, ఇంకా మనం తప్పించుకోలేం అని బిడ్డలారా ఆ దేశం చుట్టూ ఉన్న సైనికులు వారి గుడారాలని, వారి ఆహార పదార్థాలు వారు తెచ్చుకున్నాయని అక్కడే వదిలేసి ఆరిపోయారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. వారు వెళ్ళినంత దూరం వారితో తెచ్చుకున్న భోజన పదార్థాలన్నీ అక్కడ పరేసుకుంటూ పారిపోతే వీళ్ళు వెళ్ళారు. బయటికి వెళ్ళి చూస్తే ఒక్కడో లేడు. తినగలిగినంత తిన్నారు, 2-3 గుడారాలు దోచుకున్నారు, వీళ్ళకి కావలసినంత తెచ్చుకొని దాచుకున్న తర్వాత అప్పుడు అందులో ఒకడు అన్నాడు, అరే దేవుడు ఎంత గొప్ప మేలు చేసి ఈ కరువు తీర్చబడ్డానికి దేవుడు ఎంత సహాయం చేస్తే మనం ఎలా ఉండడం మంచిది కాదు. లోపల కరువుతో పిల్లలు తింటున్నారా, వాళ్ళకు మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అని ఈ 4 కుష్ఠోళ్ళు మళ్ళా లోపలికి వచ్చి రాజుగారి దగ్గరికి ఒక సైనికుడికి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు వాళ్ళు వచ్చి చూస్తారు. చూసేటప్పుడు అక్కడ ఎవరు ఉండకపోతే అది అప్పుడు వీరు గుడారాలన్నిటిలో ఉన్న ఆహార పదార్థాలని అక్కడ అమ్మకం పెడతారు. స్తోత్రం చెప్పండి. దైవజనుడు చెప్పినట్లుగా ₹1 ఏమండి దేవుడు ఏదైతే ఇస్తానన్నాడో అది ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అంటే దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ కరువు తీర్చడం సంవత్సరాలు నీకు పట్టొచ్చేమో, దేవునికి ఒక క్షణం చాలు. నీ అప్పు తీర్చడం దేవునికి ఒక నిమిషం చాలు. నీ సమస్యను తొలగించడానికి దేవునికి ఒక రోజు చాలు. హల్లెలూయా. వాస్తవానికి ఒకవేళ వీళ్ళు వారు స్వశక్తి చేత సంపాదించుకోవాలనుకుంటే పంటలు పండించాల. కరువు పోవాలంటే ఏం చేయాలి? ఏమండి శుభ్రంగా భూమి దున్నాల, విత్తనం జల్లాల, అది కోసి వండుకొని తినడానికి 3-4 నెలలు పడుతుంది. ఖచ్చితంగా 4 నెలలు పడుతుంది. హల్లెలూయా. అంటే వీరు కష్టపడి 4 నెలల్లో ఏమండి తీర్చుకోలేనటువంటి సమస్యను దేవుడు ఒక్క రాత్రిలో జరిగించేశాడు, ఒక పూటలో చేసి చూపించాడు. అందుకే అంటుంటా, నీ సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, ప్రభువుని నమ్మలేనంత అవిశ్వాసం నీలో ఉండొచ్చు, కానీ దేవుని మాట ఒక్కసారి నమ్మి చూడు, ప్రభువుకి నీ జీవితంలో ఒకసారి అవకాశం ఇచ్చి చూడు. దేవుడు చెప్పిందని ఒక్కసారి నీవు హృదయపూర్వకంగా అయ్యా నువ్వు చేయగలిగిన దేవుడు అయ్యా అని నువ్వు విశ్వాసంతో అడుగులు ముందుకై దేవుడు నీ జీవితం మార్చడానికి ఆయనకి క్షణం పని, నీ సమస్యను తీర్చడానికి ఆయనకి చిటుకులో ఏమండి చేయగలిగినటువంటి దేవుడు. ఆయన చాలా సింపుల్ గా, చాలా ఈజీగా నీ సమస్యను తొలగించగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడ ఆసాపు గారు అట్నే ఉన్నాడు. ఏమండి చుట్టూ ఉన్న పరిస్థితుల వైపుకు చూడమాక, నీకున్న బలహీనతల వైపుకు చూడమాక, దేవుని వైపుకు చూడు. ఆసాపు ఎప్పుడైతే దేవుని వైపుకు చూశాడో ఫైనల్ గా తను తీసుకున్న నిర్ణయం ఏంటి? అయ్యా ఆకాశం ముందు నీ ఉండగా నాకు ఏది వద్దయ్యా అన్నాడు. అలాగే ఈ యొక్క 3 జీవితాలు మన కళ్ళ ముందు పెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. పరిస్థితుల వైపు చూడొద్దు, నా వైపుకు చూడు, నా బలం వైపుకు చూడు, నా చేతుల వైపుకు చూడు. నేను నీకు సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుణ్ణి అంటున్నాడు. నేను ఎవడు తీర్చలేనటువంటి సమస్యను నేను తీర్చగలిగిన దేవుణ్ణి అంటున్నాడు. హల్లెలూయా. ఎవడు బాగు చేయలేనటువంటి రోగమును నేను బాగు చేయగలిగిన దేవుణ్ణి అంటున్నాడు. నేను జీవముతో తిరిగి తెచ్చివ్వగలిగిన వాడిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిస్థితి చేదాడిపోయింది మార్తా మరియల కుటుంబంలో. ఇక ఎవడు చేయలేనటువంటి స్థితి, హల్లెలూయా, తిరిగి రాలేనటువంటి స్థితి, తెచ్చుకోలేనంత దూరం అయిపోయింది. దేవుని బిడ్డ, దేవుడు ఒక మాటతో తన జీవితాన్ని మార్చలేదా? లాజరును బ్రతికించలేదా? ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక్క మాట పలికితే చాలు, దేవుడు ఒక్కసారి కనికరపడితే చాలు, నా పరిస్థితులు మారిపోతాయి, మన జీవిత పరిస్థితులు మారిపోతాయి. ఎవరితోనైనా మాట్లాడగలిగిన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన మన జీవితాల్లో చేయాలంటే నువ్వు ప్రభువు మాటను విశ్వసిస్తే చాలు. హల్లెలూయా. ఇక్కడ ఈయన అన్నాడు, ఆకాశపు వాక్యంలో తెరిచిన జరిగిద్దా అన్నాడు. ఏంటిది? అవిశ్వాసం. అవిశ్వాసం ఏం చేసింది? తన జీవితంలో కళ్ళారా చూశాడు కానీ తినగలిగాడా? అనుభవించగలిగాడా? నీ అవిశ్వాసం ఏం చేస్తుంది అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నీకు దూరం చేస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం నీ జీవితంలో జరగకుండా చేస్తుంది అవిశ్వాసం. దేవుడు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అది నీ బ్రతుకులో జరగకుండా చేసేది ఏంటో తెలుసా? అవిశ్వాసంతో నువ్వు మాట్లాడే మాట.
కాబట్టి ఏమండి ఏముంది, దైవజనుడు నీ జీవితంలో చేస్తాను ఆమెను నమ్మకంతో చూడు, ఎదురు చూడు, దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. దేవుడు మాట ఇచ్చినప్పుడు తప్పకుండా నువ్వు నమ్మి చూడు, దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన వైపుకు మనం చూద్దాం, ఆయన తట్టు మన చేతులు ఎత్తుదాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన మన జీవితాల్లో మారుస్తాడు, మన బ్రతుకులో సమస్యలన్నిటిని తీరుస్తాడు, మనల్ని అనేకులకు దీవెనకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎలాగున్న మన చేతుల్ని ఇట్లా ఉంచుతాడు. ఎలాగంటే ఏంటి, ఇతరులు జరిగిన చేయి చాచే మన చేతుల్ని ఇట్లా పెడతాడు. హల్లెలూయా. అంటే నువ్వే అనేకులకు ఇచ్చే స్థితిలోనికి దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా వందనాలు. ఇదిగో బిడ్డలుగా తండ్రి, మేమందరం ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. విన్న వాక్యములో తండ్రి, మా పరిస్థితులను బట్టి మేము నీ మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం. మా పరిస్థితులు నీ యందు సరైన విశ్వాసం ఉంచకుండా మా హృదయాలు అవిశ్వాసంతో నింపబడుతూ ఉన్నాయి అయ్యా. తండ్రి, నీవు గొప్ప దేవుడు. ఎట్టి పరిస్థితులను మమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. మా జీవితాలు మార్చగలిగిన దేవుడు, మా కుటుంబాలు మార్చగలిగిన దేవుడు. మా జీవితాల్లో ఇదిగో అబ్రహాము కుటుంబంలో చేసిన మేలు అయ్యా తండ్రి, మార్తా మరియల కుటుంబంలో చేసిన గొప్ప అద్భుతం అయ్యా తండ్రి, ఇశ్రాయేలు దేశంలో మీరిచ్చిన గొప్ప సమృద్ధి మా జీవితాల్లో కలుగును గాక. మేము చూచుదుము గాక. మా జీవితాల్లో అట్టి కృప మాకు కలుగును గాక. తోడుగా ఉండి నడిపించి దీవించమని యేసు నామములో సంఘమంతటి నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము కూడిన మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమునకు సదాకాలము తోడయిండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.